సినిమా మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే చూసి వచ్చిన నేను. ప్రభాస్ అన్న మాత్రం అరాచకము. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం విజృంభణ. అసలు నర్రలోకి ఇట్లా ఎక్కిచ్చారు కదా, సూపర్ ఉంది. మొత్తం రక్తం. ప్రభాస్ మాత్రం అరాచకం. 6 ప్యాక్ ఉంటుంది లాస్ట్లా. కత్తి సీన్లు అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. గూస్ బంప్స్ మామూలుగా లేదు. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుంది డైలాగ్ విన్నావు కదా, సేమ్ అదే డైలాగ్. గుద్దితే రక్తం అంటుతుంది, టైర్లకు పోయి గుద్దుకుంటారు. టిప్పర్ లారీ ఇట్లా షేక్ అయిపోతాయి. మస్తుంది. ఓవరాల్ గా మాత్రం 5కి 4.5 సూపర్ ఉంది. శృతి హాసన్ నాకు కనిపించలేదు బాయ్ స్క్రీన్ మీద. అసలు ప్రభాస్ అంతే. ప్రభాస్ ఇజం. శృతి హాసన్ లైటు ఎవ్వరు కనిపించారు మనకు. ప్రభాస్ ఒక్కడే ఉంటాడు. మస్తుంది. అస్సలు మామూలుగా బాహుబలిని దాటి వెళ్ళిపోతుంది. చాలా 1000 కోట్లు ఈజీగా 2 డేస్లా సూపర్ ఉంది సినిమా అయితే. అదిరిపోయింది. మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో పాట పెట్టిండు, నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసిన. అది సూపర్ ఉంది. అది మాత్రం సాంగ్ అది చిన్నపిల్లలు వాడుతున్నారు. జనగణమన లేక ఉంది కదా, సూపర్ ఉంది అది నిజంగా. మాస్క్ మ్యాన్ మనం కొత్తగా వచ్చేసినాం. మాస్క్ మ్యాన్ కొత్తగా ఎంట్రీ. మాస్క్ తీస్తే కూడా మనం మాస్క్ మ్యాన్ లానే ఉంటాం. ఏమంటారా? తీసేయండి. వద్దులేడి తర్వాత బ్రాండ్ అట్లే మెయింటైన్ చేయాలి. మాస్క్ మ్యాన్ తీసిన తర్వాత ఇంకో బ్రాండ్ వెళ్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, అదిరిపోయింది సినిమా మాత్రం. యాక్షన్ సీక్వెన్స్ గుద్దుడు. ప్రభాస్ వచ్చిండంటే గుద్దుడే. ఎవరిని పడితే వాళ్ళని గుర్తుండు. అసలు మొత్తం రక్తం. సినిమా మొత్తం కాళ్ళు చేతులు అన్నీ నరికేస్తున్నాడు. ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు మాత్రం చూడలేరు. అట్లా తలకాయలు ఇట్లా ఎగిరిపోతున్నాయి సినిమాలో. 2 ఎలా ఉండబోతుంది? 2 అదిరిపోతుంది. అసలు నీ ఊహించలేవు నువ్వు. అసలు మామూలే లేదు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ మనకు సగమే చూపించిండు. వాళ్ళిద్దరు ఎట్లా శత్రువులు అయ్యారు అని చూపించిండు అంతే. నెక్స్ట్ సినిమాలో మొత్తం ఫైట్లే ఉంటాయి. ఇక గుద్దుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా? ఇంట్రెస్టింగ్ పాయింట్ అట్లా పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఏమీ లేదు, కానీ చాలా బాగుంది. క్యారెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, చాలా బాగా చూపించండు అందరినీ. బీజేఎం గూస్ బంప్స్ బాయ్. నువ్వు సీట్లో కూర్చొని ఊగుతున్నావు ఇట్లా, సూపర్ ఉంది, అదిరిపోయింది. రేటింగ్ 5కి 4.5. థ్యాంక్ యూ అన్న. సలార్ సినిమా చూడడం జరిగింది. నిజంగా జాతర, మన ప్రభాస్ అన్న జాతర మొదలైంది. 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్రేజ్ దాకా యాక్చువల్గా ప్రభాస్ గారిది. కానీ థియేటర్లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తెప్పించాడు. సినిమాలో ఎమోషన్స్ పక్కన పెడితే ఎలివేషన్స్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇంకా నరకుడులో బాలకృష్ణ మించిపోయాడు సినిమాలో, చాలా ఘోరం. నరకుడులో అయితే ఇంకా బాలకృష్ణ మించిపోయాడు. మరో బోయపాడు కూడా కనిపించాడు ఈ సినిమాలో. ఆ రేంజ్లో అసలు కేజీఎఫ్కి ఈ సినిమాకి సంబంధం లేదు. సలార్ వేరు, కేజీఎఫ్ వేరు. ప్రభాస్ గారి కెరీర్లో మరొక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ మీల్స్ అయితే మన ప్రశాంత్ నీల్ గారి ద్వారా మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అయిపోతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటలు 4 గంటల తెల్లవారుజామున నుంచి వచ్చిన షోలన్నీ కూడా అంతా కూడా రెస్పాండ్ ఒకటి ఉంది. సినిమా చాలా బాగుందని రెస్పాండ్ ఉంది. అయితే సినిమా మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక ఫ్రెండ్కి ఎంత విలువలో అంత ఇచ్చాడు. సెకండ్ హాఫ్ స్టోరీ మీద వదిలేశాడు. కాబట్టి అంటే కొన్ని క్యారెక్టర్ వైజ్గా మనకి ఇంట్రొడక్షన్ చేసుకోవడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్లో బాగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంటివ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ మనం అనుకుందాం. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే సినిమాకి 3.5 అయితే ఇవ్వచ్చు. ప్రభాస్ గారు మనం ఎలా చూస్తాం, గతంలో ప్రభాస్ గారిని ఆ ఫేస్ కానీ, ఆ లుక్స్ కానీ, ఆ బాడీ స్ట్రక్చర్ కానీ గతంలో ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు అదే కూడా కనపడుతుంది. మొన్న వచ్చినటువంటి 3 సినిమాలు కానీ, సాహో కానీ, అదేవిధంగా రాధేశ్యామ్ కానీ, అదేవిధంగా మనకి వచ్చినటువంటి మొన్న వచ్చిన సినిమా కానీ, ఈ 3 కూడా కొంచెం డ్రాప్ అయినా కానీ ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ గారు మళ్ళీ ఒక 10 మెట్లు పైకి ఎక్కారని చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సలారే ఒక ర్యాంపేజ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ. లేదన్న అసలు దానికి దీనికి సంబంధం లేదు. RRR KGFలో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుని కొన్ని సాంగ్స్ యాడ్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ అవుతాయి. కానీ ఇందులో మ్యూజిక్ తప్ప సాంగ్స్ ఉండవు. కాబట్టి ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోవడం. అంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ ఉంది, 2-3 ఫైట్లు ఉన్నాయి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగలాంటి సినిమా ఇది. పండగ ముందే మొదలైపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ మీల్స్ సినిమా. ఎందుకంటే ఒక మాస్ ఎలివేషన్ సినిమా కాబట్టి బాగుంది, అందరికీ వస్తుంది. అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు నచ్చే సినిమా. ఎక్కువగా ఫ్యాన్స్కి అయితే పండగ సినిమా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వచ్చు సినిమాకి. ఒక ప్రభాస్ ఫ్యాన్గా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా చెప్పడానికి 1 గంట జర్నీ చేసి మరీ వచ్చానన్న.
సలార్ మూవీ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. ఇన్నాళ్ళకి మా ప్రభాస్ ని మా తను తీరా ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్. నిజంగా కొన్ని ఏరియాలో అయితే ప్రశాంత్ నీల్ గుడి కడతారనమాట. బాహుబలి తీసినప్పుడు రాజమౌళికి ఎలాగైతే ఆ గుండెల్లో పెట్టుకున్నారో ప్రశాంత్ నీల్కి అయితే ఆయన గుడే కట్టేస్తారనమాట. సినిమా మాత్రం ఆ లెవెల్లో ఉంది. ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ ప్రభాస్ చూపించిన లుక్స్ విధానం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అంతా ఒక డైలాగ్ డెలివరీలో కానీ ఒక ప్రభాస్ కి తగ్గ సినిమా ఇది. నేనే ప్రభాస్ నేను తలా చూపించగలను, ఇంకెవడో చూపించడానికి మళ్ళీ ప్రశాంత్ నీల్ నిరూపించాడు. కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ సినిమా ప్రభాస్ గారు పడాలి అని ఏ ఫ్యాన్ అయితే అనుకున్నాడో ఆ ఫ్యాన్ అంచనాలకి ఏం మాత్రం తగ్గకుండా వేరే లెవెల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. బట్ ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes మాత్రం చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎంట్రీ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. ఇంకా ఎప్పుడైతే ఒక 40 minutes సినిమా అయిపోతుంది, ఇంకా అక్కడి నుంచి మన ప్రభాస్ అన్న ఓచకోత ర్యాంపేజ్ మొదలవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కి కాదు, సెకండ్ హాఫ్ కాదు. ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్ ఉంటే సెకండ్ హాఫ్ ఓచుకోత ఉంటుంది. ఇంకా పిచ్చ ఎలివేషన్స్ ఉంటుంది అన్న సినిమా. ఇంకా ప్రశాంత్ నీల్ మించిన డైరెక్టర్ అయితే మన కన్నడలో ఒక డైమండ్ అనమాట. అతను కన్నడ ఇండస్ట్రీలో ఒక బొగ్గనిలో దొరికిన ఒక డైమండ్ అనమాట. అతను సూపర్ అనమాట. ఇంకా రవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. నిజంగా ఏ విధంగా ఇచ్చాడంటే ఆ ఎలివేషన్స్ కి ప్రభాస్ కి తగ్గ ఎలివేషన్ ఇచ్చాడు అనమాట. ఆ మ్యూజిక్ మాత్రం సూపర్ అనమాట. ఇంకా శృతి హాసన్ అయితే బొక్క సినిమాలో ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. దాని డబ్బులు బొక్క. ఆ శృతి హాసన్ లేకపోయినా మనకు బాగుంటది. ఒక 3-4 minutes పని 2-3 ఎలివేషన్ కోసం వాడుకున్నారు. ఆ ఎలివేషన్ కూడా హీరో కోసం కాదు. బట్ ఓకే, టోటల్ గా పృథ్వీరాజ్ గారి క్యారెక్టరేషన్ కానీ, ఆయన ఇచ్చిన ఫైట్ చేసిన ఎలివేషన్ కానీ, ఆయన ఇంకో హీరో అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు ప్రభాస్ హీరో కాబట్టి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ సూపర్ ఇచ్చారు. నాకు కేజీఎఫ్ లో యష్ కన్నా ఒక 100 రెట్లు ఎక్కువే ఉంది సినిమా. ఎలివేషన్లు కావచ్చు, ఫైట్లు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు. బట్ ఏంటంటే కొంతమంది కేజీఎఫ్ లా ఉందన్నారు. కేజీఎఫ్ లాగా ఎందుకు ఉంటుందన్న, వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్ కొంచెం డార్క్ కాబట్టి అదే విధంగా అనుకుంటారు. బట్ కథకి కేజీఎఫ్ కి ఏ సంబంధం లేదు. ఇది టోటల్ గా ఒక ఫ్రెండ్షిప్ కి ఎమోషనల్ కథ అన్నమాట. బట్ ఎమోషన్ అనేది 2-3 scenes లో చూపిస్తారు. టోటల్ గా ఒక ర్యాంపేజ్ చూపిస్తారు, ఓచుకోసం చూపిస్తారు. ఒక ప్రభాస్ నరికితే ఎలాగుంటది, పాలాభిషేకం కదా రక్తాభిషేకంతో నరికితే ఎలాగుంటది ప్రభాస్ అనేది బాగా చూపించారు. నేను ఇంచుమించుకు ఒక 20 సార్లు లేచి ఉంటాను సినిమాలో. ప్రభాస్ అన్న వచ్చిన ప్రతి ఫైట్ లోనూ కూడా అంత ఎలివేషన్, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఓవర్ గా నాకు వచ్చే సినిమా బీపీ రికార్డ్స్ ఇంచుమించు 1 week 10 days లో క్రాస్ అయిపోతుంది అనమాట. 3,000 కోట్లు పక్కా సినిమా అన్నది. హోంబాలే ఫిలిమ్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఆ రేంజ్ తగ్గట్టుగా ఆ నిర్మాతలు అంతే రేంజ్ గా ఉంది. సో వాళ్ళు 300 కోట్లు పెట్టే 300 కోట్లు 500 కోట్లు పెట్టినా చాలా తక్కువ అనిపిస్తుంది అన్న సినిమా. సో నాకు 1 week లోనే 1000 కోట్లు వచ్చేస్తుంది సినిమా. సో ఓవరాల్ గా బాహుబలి రికార్డులు ఇన్నాళ్ళకి మళ్ళీ ప్రభాసే బదులు కొట్టుకున్నాడు. మళ్ళీ సలార్ రికార్డులు బదులు కొట్టడానికి మళ్ళీ సలార్ 2 మళ్ళీ బదులు కొడితే మళ్ళీ వస్తాడు. బట్ దీనికన్నా వైలెంట్ గా ఉండబోతుంది అనేది ఇంటైతే ఇచ్చారు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లో చూపించిన ఎఫర్ట్ కావచ్చు, లేదా కొన్ని సీన్లు ఉంటాయి, 2-3 scenes ఉంటాయి. ఆ సీన్స్ లో చాలా ఎఫర్ట్ గన్నులు కానీ అన్ని చూపిస్తారనమాట. సో అది చూస్తే అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ పార్ట్ 2 ఏదైతే ఉందో దీనికన్నా భారీ వైలెంట్ గా ఉండబోతుందని ఇంటైతే ఇచ్చాడన్న. సో లీగల్ వెయిటింగ్ అన్న. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న, బాహుబలి కన్నా సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. నాకు అందులో వచ్చేసి అమ్మాయిని సేవ్ చేయడం నచ్చింది. లైక్ ఒక లేడీ ఎంపవర్ మొత్తం రాయల్టీగా డిగ్నిటీగా వాళ్ళ డాడీ చేసే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆమె తీసుకోవడం, వాళ్ళ డాడీ క్యారెక్టర్ని ఈమె రీప్లేస్ చేసి మొత్తం ఎంపోరియంని ఈమె హ్యాండ్ ఓవర్లోకి చేసుకోవడం చూసుకోవడం, కొంచెం కన్నింగ్ థాట్స్ అవి నచ్చాయి. ఇంకా ఏం నచ్చాయంటే అందులో ప్రభాస్ కట్అవుట్ బాగుంది. ఆఫ్టర్ బాహుబలి దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం ఇన్ ప్రభాస్ కెరియర్. ఇంకా ఇది సెకండ్ హాఫ్ ఉంటే ఇంకొంచెం బెటర్ అనిపించింది. బట్ అన్సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అని చెప్పాలి. కొంచెం క్లమ్సీగా ఉంది. ఆఫ్ కోర్స్ రావచ్చు, మేబీ చెప్పలేము నేను, ఎందుకంటే అందరిని అలా ఆలోచిస్తారని చెప్పలేము కాబట్టి. కేజీఎఫ్ థీమ్ ఆ విజువల్స్ కొన్ని అక్కడక్కడ కనిపించాయి సెటప్స్ వాటి వల్ల. మేబీ ఉంది, కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఇంకో వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాగుండే, అండర్స్టాండింగ్ అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్. నవేడేస్లో అలాంటివి అసలు ఉండవు కూడా. ఇంకా ఏం చెప్పాలి సినిమా గురించి. నేను అక్కడ కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే యాజ్ ఏ గర్ల్గా నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఒక గర్ల్ని సేవ్ చేయడం, వాళ్ళ మొత్తం ఆ కల్చర్ ఉంటుంది కదా, దాని నా ఎగనెస్ట్గా వెళ్ళి వాళ్ళకంటూ ఒకటి నేర్పిస్తాడు. లైక్ మీరు ఇలా ఉండకూడదు, ఇలా చేయండి అనేసి నేర్పిస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. లైక్ 2-3 times విజిట్ చేయొచ్చు. 4.5 ఇస్తాను, ఎందుకంటే 5% ఆ 0.5 కూడా తగ్గడానికి అన్సాటిస్ఫైడ్ క్లైమాక్స్ అనమాట, దానివల్ల తగ్గించాను.
సలార్ విధ్వంసం సృష్టించేశాడు భయ్య. కొన్ని కథలు బాక్స్ ఆఫీస్ ని స్మాష్ చేయడానికి సలార్ కోసమే, ప్రభాస్ కోసమే సలార్ అనేది పుట్టిందని నేను ఎప్పుడు ఇప్పటికీ నేను చాలా ఫీల్ అవుతుంటా భయ్య. కేజీఎఫ్ సినిమా సలార్కి పడితే ఓ రేంజ్ లో ఉండేదని కొన్ని ఇప్పటికీ ఫీలింగ్ ఉండేది. సలార్ సినిమా చూసిన తర్వాత కేజీఎఫ్ ని 10 రెట్లు హై ఎలివేషన్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో డ్రామాటిక్ అనేది సెకండ్ హాఫ్ లో చూపించారు. జగత్ బాబు క్యారెక్టర్ స్మాల్. అసలు సలార్ పార్ట్ 2 లో జగత్ బాబు ఫుల్ నరేషన్ చూపిస్తాడు. దీంట్లో ఓన్లీ హై ఎలివేషన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్ లో చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ కి నేనైతే ఫిదా అయిపోయా భయ్యా. ఫస్ట్ మదర్ సెంటిమెంట్ ఈస్ ద పీక్. ఇంకొకటి మెయిన్ హైలైట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ మనం ట్రిపులర్ లో చూసింటాం. దీనికి మించిన ఫ్రెండ్షిప్ బాండింగ్ మన ఇండియన్ చరిత్రలో లేదన్నట్లు ఫీల్ అవుతాం. అలాంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంకా రాదనే కూడా ఫీల్ అవుతాం. అలాంటిది చిన్న పిల్లల నుంచి క్యారెక్టర్ ఎలివేషన్ లోనే ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపించి ఒకరి కోసం ఒకరు, అంటే ఒకరు అడిగితే ప్రాణాలు ఇస్తారు, ఇంకొకరు అడిగితే రాజ్యాన్ని ఇచ్చేస్తారు. ఆ విధమైన ఫ్రెండ్షిప్ బాండ్ ఏ విధంగా బిగ్గెస్ట్ ఎనిమీస్ అయ్యేది అనేది చిన్న స్టోరీ లైన్ ఇంత మంచి స్క్రీన్ ప్లే తో చూపించాడంటే అసలు మధ్య పోయింది, మ్యాడ్ చెప్పింది అంతే. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 అనేది 3.54 అనేది నేను ఇవ్వగలిగిన రేటింగ్. జస్ట్ పవర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఇండియన్ ఫిలిం ని ఇంకొక స్టెప్ కి చూపించి హాలీవుడ్ రేంజ్ వాళ్ళకి దిమ్మ తిరిగేటట్టు చేసిన మూవీ సలార్. సూపర్ గా ఉంది. సలార్ మూవీ సూపర్ అన్న. ఏం సినిమా అసలు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలే అన్న. ఆ ప్రభాస్ అన్న అబ్బా ఏం యాక్టింగ్ అని, అసలు ఆ మేనరిజం ప్రభాస్ అన్న అంటే ఇదే, ప్రభాస్ అన్న చాలా ఇది అన్న. ఏం నరుకుడన్నా కస బ్లడ్, ఆ బాడీలో బ్లడ్ ఉంటే అన్న, రక్తము ఎరుపు, అసలు మామూలు బాడీ కాదన్ను. ప్రభాస్ అన్న స్టైల్ వేరు. అసలు సినిమా మాత్రం ఊరమ్మా. ప్రభాస్ అన్నాడన్న ఎలా చూపించాలి అలా చూపించాడు. అసలు ఊర్రా మాసు, ఆ నరకటాలు, ఆ సీన్స్ లో అసలు ప్రశాంత్ డైరెక్టర్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. కేజీఎఫ్ ఎలా బ్లాక్ బస్టర్ అయిందో, డబుల్ ట్రిపుల్ అన్న, అన్ని రికార్డులు బద్దలు కొడతాను. అసలు మామూలు అసలు ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ అసలు నేను ఊహించుకోలేనా. ఎక్స్పెక్టేషన్ కి మించిందన్న సినిమా. అసలు ఏందన్న ప్రభాస్ అన్న ఖచ్చితంగా తల నరుకుతాడు. 100, 200, 300 నరుక్కుంటా పోతాడు. ఆ బ్లడ్ అన్న అసలు బాడీ మీద బ్లడ్ చూస్తే భయం అనిపించింది అన్న. ప్రభాస్ అన్నే నా ఒకటే చెప్తా, ట్రోలింగ్ నా కొడుకులకు ప్రభాస్ అన్న ఇట్టు కొట్టిండు, బ్లాక్ బస్ ఇట్లా. ఏం స్టైల్ అది బ్రో. సారీ బ్రో ఏందన్న కామెడీ టైమింగ్ ఏందన్న. అసలు ప్రభాస్ ఏనా సీరియస్ ఉండే ప్రభాస్ బ్రో. సారీ బ్రో. ఆ డైలాగులు సినిమా ఒకటే చెప్తా, సినిమా మాత్రం సూపర్ అన్న. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. సినిమా మాత్రం ఒక వేరే లెవెల్లో తీసుకోండి అన్న, సూపర్ బ్రో. బ్రో మూవీ గురించి చెప్పాలి అంటే సో ఫస్ట్ ప్రభాస్ గారిని అయితే బెస్ట్గా చూపించినారు. బాహుబలి తర్వాత బెస్ట్ మూవీ ఇదే. మనకు రాధేశ్యామ ఆదిపురుషులో మనకు వచ్చేసి లుక్స్ బాగాలేదని తప్పులు పట్టినారు కదా. ఎవరైతే తప్పులు పట్టింటారో వాళ్ళే ఇంకా ప్రభాస్ లుక్స్ చూసి నిజంగా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. లుక్స్ వైజ్ కావచ్చు, ఆయన ఎలివేషన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నిజంగా చాలా బెటర్గా ఉంది కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. బట్ మూవీ విషయానికి వస్తే నాకైతే మూవీ అబో యావరేజ్ అనిపించింది. మీ అందరికీ తెలిసిందేదే, నేను జెన్యూన్గా నేను చెప్తా ఉంటాను. ఏంటంటే మూవీలో కొంచెము ఫస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 45 మినిట్స్ స్లోగా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ముందర ఒక 20 మినిట్స్, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మంచి ఎలివేషన్స్, క్లైమాక్స్ బాగుంటుంది. రిమైనింగ్ మూవీ అంతా కొంచెం యావరేజ్, బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి నేను అబో యావరేజ్ అంటున్నాను. బట్ స్టిల్ మనము ప్రభాస్ గారి ఆయన ఎలివేషన్స్ కోసము, ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కోసము, అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, ఒక 2-3 ఫైట్లు ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. వాటి కోసం మనం వచ్చి చూడొచ్చు మూవీ. స్టోరీ బాగానే ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు ఉగ్రం మూవీ మీరు ఏమైనా కన్నడలో చూసింటే సేమ్ అదే, ఒక 70% ఆఫ్ ద ఉగ్రం అనమాట. కాకపోతే దీంట్లో ఏంటంటే కాన్సార్ అనే డిఫరెంట్ వరల్డ్ని బిల్డ్ చేస్తున్నారు. సో స్టోరీ అదే. స్టోరీ ఇప్పుడు ఏంటంటే 1 లైన్లో చెప్పలేమన్నమాట. మనకు సెకండ్ హాఫ్ చూసినా కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. స్టోరీ ఆ లెవెల్లో ఉంటుంది. స్టోరీ అయితే హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లో అదే చెప్తున్నాను కదా, మనకు ఫస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత 45 మినిట్స్ అంతా స్లోనే అనమాట. మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఏదైనా బెస్ట్ అంటే ఇంటర్వెల్ ముందర ఒక 20 మినిట్స్, అండ్ అది కాకుండా ఇంకొక ఫైట్ వస్తుంది. సో ఆ 2 ప్లస్ పాయింట్స్. ఇంటర్వెల్ తర్వాత అంటే అక్కడక్కడ ఎలివేషన్స్, క్లైమాక్స్. సలార్ 2 మనకు వచ్చేసి శౌర్యాంగ పర్వం అనేది ఏంది అనేది మనకు సలార్ 2లో మనకు చూపిస్తారు. నాకు నచ్చిన డైలాగ్స్ ఆబ్వియస్లీ బాగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రశాంత్ ఆయన ట్రైలర్లో పెట్టినది కాకుండా అంటే పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రభాస్తో అంటాడు, సో ఎలాగైనా సరే కాన్సార్ ఎరుపెక్కాలి, అది మనకు మండే నిప్పులతో కావచ్చు, లేకపోతే కారే రక్తంతో కావచ్చు, ప్రజల రక్తంతో కావచ్చు, ఎరుపెక్కాలి అంటే ప్రభాస్ చెప్తాడు.
సో మండే నిప్పుతో వచ్చే ఎరుపు అంత ఎర్రగా ఉండదు, రక్తంతో వచ్చే ఎర్రపై ఎర్రగా ఉంటుంది, మనం ఇంకా చంపడం స్టార్ట్ చేస్తాము వీళ్ళనంతా అని చెప్తాడు. సో అలాంటి డైలాగ్స్ అనమాట. నేను చెప్తే బాగుండదులేండి. ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ అయితే నిజంగా బాగుంది. అదే ఈ ఒక పాయింట్ అంటే మనకు ప్రభాస్ అవుటర్ లైఫ్లో ఆయన ఎంత మంచి హ్యూమన్ బీయింగో మనందరికీ తెలిసిండేదే ప్రభాస్ వచ్చేసి. సో ఎప్పుడు చూసినా తన ఫ్రెండ్స్ గోపిచంద్, రామ్ చరణ్, లేకపోతే వంశీ, ప్రమోద్ అవి ఇవి చెప్తా ఉంటారు కదా. ఈ మూవీలో కూడా నిజంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఏమైనా చేస్తాను, నా ఫ్రెండ్ని టచ్ చేయొద్దు, నన్ను కావాలంటే నువ్వు చంపేసే కానీ నా ఫ్రెండ్ని అయితే టచ్ చేయొద్దు అని చెప్తాడు. సో అలాంటి ఫ్రెండ్షిప్ బద్ద శత్రువులు అయితే ఎలా ఉంటుందో అది సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనమాట. సో చూడాలి, చాలా బాగా ఇచ్చినారు. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ అదే క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్. అసలు ఏంటంటే ఇప్పుడు మనం చూసిండే ప్రభాస్ ఒరిజినల్ ప్రభాస్ కాదనమాట, ఒరిజినల్ ప్రభాస్ క్యారెక్టర్ కాదు. ఈ మూవీలో ప్రభాస్ ఏంటంటే సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్లో ఆయన ఒక దేవరత పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్రెండ్, కానీ సలార్ పార్ట్ 2లో ఆ ప్రభాస్ ఒరిజినల్గా ఆ శౌర్యాంగ పర్వం సంబంధించిన వ్యక్తి. అది మీరు చూస్తేనే తెలుస్తుంది, నేను ట్విస్ట్ చెప్పేస్తే బాగుండదు.